హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో అంటే వీక్ మొత్తం మీద ఏవైతే మనం క్లాస్ అప్లోడ్ చేసామో అంటే మార్ఫాలజీ ఆఫ్ ప్లాంట్స్ ఒకటి, మాలిక్యులర్ బేస్డ్ ఆఫ్ యూనిట్స్. సో ఈ రెండు చాప్టర్స్ మీద మనం అంటే మాలిక్యులర్ బేస్ నుంచి ఒక 5 బిట్స్ అలాగే మార్ఫాలజీ నుంచి ఒక 5 బిట్స్ మనం ఈ వీడియోలో మీకు అవి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే దీనికి కరెక్ట్ ఆన్సర్స్ రాసి సో నేను ఒక 500 రూపీస్ అయితే మాత్రం మీకు గివ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే విధంగా మీకు మీ నీడ్ని బట్టి అమౌంట్ అనేది నెక్స్ట్ సండే నుంచి వాటి నుంచి కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి వీడియో కూడా అంటే ఈ వారంలో ఉన్నట్టు ప్రతి వీడియో కూడా లైక్ చేసి షేర్ చేసి ఏదో కామెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా చేయండి. ఓకే, ఈ 10 బిట్స్ ఏంటంటే చూద్దాం. ఈ 10 బిట్స్ లోను కరెక్ట్ ఆన్సర్స్ రాసి పంపించడానికి అయితే మాత్రం 500 రూపీస్ ఫోన్ పే చేయడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి స్టిల్ట్ రూట్ గ్రో ఫ్రమ్. సో స్టిల్ట్ రూట్ అంటే దేని నుంచి గ్రో అవుతుంది అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే లోవర్ ఇంటర్ నోట్స్ అని ఉంటుందండి. నెక్స్ట్ సెకండ్ అంటే లోవర్ నోట్స్, థర్డ్ ఏమో అప్పర్ నోట్స్, ఫోర్త్ వన్ అంటే అప్పర్ ఇంటర్ నోట్స్. ఇది ఫస్ట్ క్వశ్చన్. అలాగే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే చూద్దాం మనం ఇప్పుడు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రైమరీ రూట్ ఈజ్ ద డైరెక్ట్ ఎలాంగేషన్ ఆఫ్ ద డాష్. మనకి ఏంటంటే ఏదైతే ఫస్ట్ 1 2 3 4 చూడండి. ఫస్ట్ వన్ ఏంటంటే పెడిసెల్ అవ్వడం జరిగింది, సెకండ్ వన్ రాడికల్ అవ్వడం జరిగింది, థర్డ్ వన్ ఏంటంటే ప్లూమిల్ అవ్వడం జరిగింది, ఫోర్త్ వన్ వస్తుంది స్టెమన్ అవ్వడం జరిగింది. సో ఇందులో మనకి ఏంటంటే ఏదైతే కరెక్ట్ ఆన్సర్ మీరు చూస్ చేసుకోండి. సెకండ్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి థర్డ్ లో మనం ఇక్కడ చూడొచ్చు థాన్స్ డెవలప్ ఫ్రమ్. థాన్స్ అనేది దేని నుంచి డెవలప్ అవుతాయి. సో ఇందులో ఫస్ట్ ఏంటంటే రూట్ ఇవ్వడం ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ లీఫ్ ఇవ్వడం జరిగింది, థర్డ్ ఆప్షన్ అంటే ఆక్సిలరీ బడ్ ఇవ్వడం జరిగింది, ఫోర్త్ ఆప్షన్ అంటే పెడంగిల్ ఇవ్వడం జరిగింది. సో ఇది థర్డ్. అదే నెక్స్ట్ ఫోర్త్ చూద్దాం. సో ఫోర్త్ వచ్చేసరికి మోడిఫైడ్ అండర్ గ్రౌండ్ ఫైబ్రస్ రూట్స్ ఆర్ ఫౌండ్ ఇన్. ఇది క్వశ్చన్. దీని ఆన్సర్ చూడండి మనకు 4 ఇవ్వడం జరిగింది. మేజ్ ఒకటి, సెకండ్ వన్ వచ్చేసరికి ఆస్పరాగస్ ఒకటి ఇవ్వడం జరిగింది, థర్డ్ వన్ అంటే స్వీట్ పొటాటో, ఫోర్త్ వన్ అంటే మేజ్ అండ్ ఆస్పరాగస్. ఈ రెండు కూడా ఇవ్వడం జరిగింది. చూడండి ఇది. అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. సో ఫిఫ్త్ క్వశ్చన్ పాయింట్ లో వచ్చేసరికి మనకి అంటే స్టెమ్ డెవలప్ ఫ్రమ్ డాష్ ఆఫ్ ద ఎంబ్రియో ఆఫ్ ఏ జెర్మినేటింగ్ సీడ్. సో జెర్మినేటింగ్ సీడ్ ఎంబ్రియో అనేది స్టెమ్ గా ఏది డెవలప్ అవుతుందని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీని ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆప్షన్ రాడికల్, సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ప్లూమిల్ ఇవ్వడం జరిగింది, థర్డ్ ఆప్షన్ ఏంటంటే పెడిసెల్ ఇవ్వడం జరిగింది, ఫోర్త్ వన్ ఏంటంటే నిమటోఫోర్స్. ఇవి నిమటోఫోర్స్. ఇవి మనకి 4 ఆప్షన్స్. ఇది ఫిఫ్త్ క్వశ్చన్. సో దీంతో మనకి మాలిక్యులర్ బేస్ అయిపోయింది. ఇప్పుడు మనకి అంటే మార్ఫాలజీ అయిపోయింది. మాలిక్యులర్ బేస్ అయిపోయింది చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ కదా. సో సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి the length of DNA in bacteriophage pi into 174. సో ఈ బ్యాక్టీరియోఫేజ్ లో DNA తాలూకు లెంగ్త్ ఎంత అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్ చూడండి మనకి 5386 బేస్ ఒకటి, 48,500 బీపీ ఒకటి, 4.6 10 to the power 6 బీపీ ఒకటి, 3.3 10 to the power 9 బీపీ ఒకటి. సో ఇందులో మన కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు వెంటనే ఆన్సర్ చేయండి. నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ హ్యాప్లాయిడ్ కంటెంట్ ఆఫ్ DNA హ్యూమన్ DNA అంటే హ్యూమన్ DNA హ్యాప్లాయిడ్ లెంగ్త్ ఎంత ఉన్నాడు వాడడం హ్యాప్లాయిడ్ సెల్ లోను అయితే 5386 బీపీ ఇంటూ 3.4 యాంగ్స్ట్రామ్స్ ఇవ్వడం జరిగింది, 48,502 బీపీ ఇంటూ 3.4 యాంగ్స్ట్రామ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 4.6 10 to the power 6 బీపీ ఇంటూ 3.4 యాంగ్స్ట్రామ్స్ ఇవ్వడం జరిగింది. ఫోర్త్ వచ్చి 3.3 to 10 to the power 9 బీపీ ఇంటూ 3.4 యాంగ్స్ట్రామ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి ఏది కరెక్ట్ ఆప్షన్ ఉంది ఆన్సర్ అనేది మీరు చూస్ చేయండి. ఇది 7th క్వశ్చన్. అలాగే నెక్స్ట్ 8th చూద్దాం. సో 8th వచ్చేసరికి 8th క్వశ్చన్ లో ఇక్కడ మనకి కింద ఇవ్వడం జరిగింది చూడండి. 8th క్వశ్చన్ వచ్చేసరికి ఫాస్ఫేట్ గ్రూప్ ప్లస్ షుగర్ ప్లస్ నైట్రోజన్ స్పేస్ ఇవి ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ఏ అంటారు, బి ఏమంటారు అనేది ఇక్కడ క్వశ్చన్ అనేది. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్ చూడండి. ఏ ఆప్షన్ వచ్చేసరికి అంటే ఏ రైబో న్యూక్లియోసైడ్, బి వచ్చేసరికి అంటే డిఆక్సీ రైబో న్యూక్లియోసైడ్ ఇవ్వడం జరిగింది. సో ఇది మీకు ఏబిసిడి పాయింట్ ఆఫ్ లో కాకపోయినా 8th క్వశ్చన్ ఇది 1 2 3 పాయింట్ ఆఫ్ 1 2 3 4 ఈ పాయింట్ ఆఫ్ లో ఆన్సర్ చేయండి. ఏబిసిడి అవుతుంది అంటే మళ్ళీ ప్యాటర్న్ మారుతుంది కదా. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇది రైబో న్యూక్లియోసైడ్ ఒకటి, డిఆక్సీ రైబో న్యూక్లియోసైడ్. అలాగే నెక్స్ట్ ఇక్కడ మీకు కింద కూడా అది కూడా కనిపిస్తుంది చూడండి. సెకండ్ వచ్చేసరికి ఏ రైబో న్యూక్లియోటైడ్ ఒకటి, బి ఒకటి డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్ ఒకటి. అలాగే థర్డ్ వచ్చేసరికి ఏ న్యూక్లియోసైడ్, బి ఏమో న్యూక్లియోటైడ్ ఒకటి జరిగింది. ఫోర్త్ వన్ ఏ న్యూక్లియోటైడ్, బి న్యూక్లియోసైడ్ వచ్చింది. సో ఇది మనకి ఏ ఏంటంటే బి ఏంటంటే మీరు ఇక్కడ ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. చూసుకోండి. ఇది మనకి ఏదైతే 8th క్వశ్చన్ అనుకున్నామో. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాం. సో 9th క్వశ్చన్ వచ్చేసరికి DNA has an acidic substance present in nucleus was first identified by dash in 1869. He named it as. దీన్ని ఏమని నేమింగ్ ఇచ్చారు అనేది క్వశ్చన్. ఇక్కడ మనకి మేషర్ న్యూక్లియన్ ఒకటి, వాట్సన్ క్రిక్ DNA ఒకటి, చెర్గాఫన్ న్యూక్లియన్ ఒకటి,
నెక్స్ట్ అంటే విల్కిన్స్ అండ్ ఫ్రాంక్లిన్స్ డబుల్ హెలిక్స్ ఒకటి. సో ఇది 4 ఆప్షన్స్ లో ఇది కూడా మీరు 1 2 3 4 పాయింట్ ఆఫ్ చేసుకోండి. ఇది 1 ఏ అనేది 1 అవుతుంది, 2 అలాగే C3 ఇది 4. సో 1 2 3 4 లో సో ఇలాగే మీరు ప్యాటర్న్ ఏబిసిడి కార్డు 1 2 3 4 ప్యాటర్న్ ఆన్సర్ చేయండి. ఇది దీనికి సంబంధించి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ 1 అని పెట్టి ఆన్సర్, 2 అని పెట్టి ఆన్సర్, 3 థర్డ్ క్వశ్చన్, అలాగే 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, అలా 1 to 10 మీరు వరుసగా మీరు చేసి పంపించేసి లాస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 10th క్వశ్చన్ వచ్చేసరికి చూడండి, ఇన్ డిఎన్ఏ స్ట్రాండ్ ద న్యూక్లియోటైడ్స్ ఆర్ లింక్డ్ టుగెదర్ బై. సో ఏదో డిఎన్ఏ స్ట్రాండ్స్ లో ఉందో ఆ న్యూక్లియోటైడ్స్ దేంతో లింక్ అవుతాయి అని చెప్పి గ్లైకోసైడిక్ బాండ్స్ ఒకటి ఉంది, ఫాస్ఫోడైఎస్టర్ బాండ్స్ ఒకటి జరిగింది, పెప్టైడ్ బాండ్స్ ఒకటి జరిగింది, హైడ్రోజన్ బాండ్స్ అనేది ఒకటి జరిగింది. సో ఇవి 10 క్వశ్చన్స్. ఈ 10 క్వశ్చన్స్ లోనూ మీరు 1 2 3 4 పెట్టి ఆన్సర్స్ అనేవి రాసి వెంటనే కామెంట్ చేయండి. ఎవరైతే కరెక్ట్ గా రాసి నాకైతే పంపిస్తారో అదే విధంగా ఈ 500 రూపీస్ అనేది గివ్ ఇవ్వడం జరుగుతుంది. అమౌంట్ అయితే తక్కువ అనుకోవద్దు, జస్ట్ చిన్న ఎంకరేజ్మెంట్ మీకు. ఆ చిన్న ఎంకరేజ్మెంట్ చేస్తే ఇంకా నెక్స్ట్ కూడా మీరు బెటర్ గా ఇంకా ప్లస్ క్లాస్ అని బెటర్ గా వింటూ బెటర్ గా ఇంకా అంటే ఇవి కొద్దిగా లిబరల్ గా ఉంటాయి, మరి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. క్లాస్ కానీ వింటే అంటే ఈ 1 వీక్ క్లాస్ వింటే ఇవన్నీ చేయగలుగుతారు, ఇబ్బంది అయితే లేదు. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ రాసి మీరు వెంటనే కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళు నేనే మీకు అంటే నెక్స్ట్ ఫర్దర్ గా ఏంటంటే నేనే మీకు చెప్తాను. సో వాళ్ళకైతే మాత్రం నేను ఫోన్ పే అనేది 5 రూపీస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇలాగే మీకు కంటిన్యూస్ గా 1 వీక్ క్లాసెస్ ఫాలో అవుతూ సండే ఏదైతే ఉందో సో దానిలో ఇలాంటి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ లో పార్టిసిపేట్ చేయండి. అమౌంట్ అనేది తీసుకోండి. మీకు దానికి అది ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతకంత యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.